ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుంది. మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని వైసీపీ నేతలు ఏపీ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషాను పరామర్శించిన అవినాష్ రెడ్డి కూటమి ప్రభుత్వ రాక్షసానందం పొందుతుందని మండిపడ్డారు. వైసీపీ కేడర్ను నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ఏపీ అధికారులు పనిచేస్తున్నారని వైసీపీ ఎంపీ వైఎస్ జగన్ అవినాష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులు పెట్టి వైసీపీ నేతలను అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. కానీ అన్ని గుర్తు పెట్టుకుంటామని, మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామని ఆయన పేర్కొన్నారు. మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషాను కడపలో పరామర్శించిన ఆయన ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అక్రమ కేసులు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్న ఎవరిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. తీవ్రవాది తరహాలో అహ్మద్ బాషాను ముంబైకి వెళ్లి తీసుకొచ్చారని ఆయన మండిపడ్డారు. అహ్మద్ బాషాను అరెస్టు చేసిన తర్వాత టీడీపీ నేతలు సంబరాలు చేసుకోవడం దారుణమని పేర్కొన్నారు. తప్పుడు కేసులు పెట్టి అహ్మద్ బాషాను అరెస్టు చేశారని మండిపడ్డారు. టీడీపీ నేతలు కడపలో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ అవినాష్ రెడ్డి. కాగా కడపలో మాజీ డిప్యూటీ సీఎం సోదరుడు అహ్మద్ బాషాపై అవుట్లుక్ నోటీసులు ఉన్న నేపథ్యంలో ఇటీవల ముంబై ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు. కువైట్కి వెళ్తున్న క్రమంలో అతన్ని అడ్డుకున్న అరెస్టు చేశారు. వినాయక్ నగర్లోని ఒక స్థలం విషయంలో దాడి చేశారని కడప పోలీస్ స్టేషన్లో అతనిపై కేసు నమోదు కావడంతో కడప పోలీసులు అతన్ని కడపకు తరలించారు.